వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. నేను మీ ప్రసాద్. ఎంఎస్సి స్టూడెంట్ శ్రీరామ్ గౌడ్ ఆవేదన ఏంటంటే, జాబుల కన్నా ఉద్యోగాల కన్నా ఒక దగ్గర పనిచేయడం కన్నా ఒక కంపెనీలో ఉండడం కన్నా ఆ పొల్యూషన్లో స్థిరపడడం కన్నా విలేజ్లో కులవృత్తిని నమ్ముకొని తాటికల్లుని అంటే రోజు దాదాపు ఒక 5 నుంచి 8 గంటలు పని చేస్తూ చాలా సరదాగా జీవనం సాగిస్తున్నాడు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. చెప్పండి అన్న, మీ పేరేంటి? అన్న, నా పేరు సంగం శ్రీరామ్. గ్రామం వచ్చేసి తర్నికల్లు, మండల్ కలవకుర్తి, నార్కల్ జిల్లా. నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ని. కాకపోతే ఈ చదువుకున్నాం కానీ జాబులు రాక కులవృత్తిని నమ్ముకొని జీవనోపాధిని పోషిస్తున్నాము. ఏంటంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి ఏదో తెలంగాణ గవర్నమెంట్ వస్తే జాబులు వస్తుంది అనుకున్నాం, కానీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన 10 సంవత్సరాలు కానీ జాబులు అనేది లేదు. ఆ విధంగా మేము పెళ్లి చేసుకున్నాం కానీ జీవనోపాధి లేక పిల్లని పోషించాలంటే ఏదో ఒకటి పని నేర్చుకోవాలి, తప్పదు. ఎవరు ఇప్పుడు ప్రయారిటీ సంస్థలు అయినా పనిచేస్తే అతను ఇచ్చే 10,000 జీతానికి ఒక నెల రోజు కూడా సరిపోవట్లేదు. అదేవిధంగా మేము ఏం నేర్చుకున్నాం అంటే కులవృత్తిని నమ్ముకొని కష్టపడి అయినా సరే ఒక స్థాయిలో ఉన్నా సరే ఏదో మన కులవృత్తి మనల్ని ఏతాలు చేయకుండా ఎవరు అనుకున్నా సరే అనుకొని కూడా నేను చదువుకునే వ్యక్తినైనా సరే మా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ మా వాళ్ళు కక్కయాలు కూడా అంటుంటారు, నువ్వు ఇంత చదువుకొని ఈ తాలెక్కుతున్నావు ఏంటంటే జాబులు లేకనే ఈ పరిస్థితిని బట్టి కులవృత్తిని నమ్ముకుంటున్నాం. ఏదో జీవనోపాధి కోసం అయితే ఈ కులవృత్తిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఈ తాటి చెట్లు ఎక్కడం వల్ల చాలా ప్రమాదాలు కూడా ఉంటాయి అన్న. ఒక్కో చెట్టు మీద పాములు ఉంటాయి, తేలు కానీ ఉంటాయి. అన్నీ అధిగమించి మీ యొక్క ధైర్యంతో చేసి ఒక సాహసంతో కూడుకున్న పని చేసి ఆ తాటి చెట్టు పైకి ఎక్కి దిగడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు మేము ఒక 20 చెట్లు కానీ 30 చెట్లు ఎక్కుతామన్నా. ఆ విధంగా మేము కులవృత్తిని నమ్ముకొని చేస్తున్నాను ఎడ్యుకేషన్ పర్సన్గా. ఎలా ఉంది ఆ కులవృత్తిని నమ్ముకున్న ఇది? మీకు సాటిస్ఫై అంటే సంతృప్తిగా ఉన్నారా, తృప్తిగా ఉన్నారా అన్న? ఇప్పుడు ఈ కులవృత్తిని నమ్ముకొని మేము పనిచేస్తాం కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ జాబ్ల కన్నా మన కులవృత్తి నమ్ముకొని జీవనం కొనసాగిస్తాం కాబట్టి మాకు ఈ కులవృత్తి మంచిగా అనిపిస్తుంది అన్న. ఎందుకంటే ప్రైవేట్ వ్యక్తుల కింద పోయి పని చేయడం, వాళ్ళకు చెప్పినప్పుడు మనం పోవడము, తర్వాత మీటింగ్లు పెట్టడము, ఆ జీతాలు సరిపోక సాలరాన్ని కరెక్ట్ టైంకి ఇవ్వలేక ఇక్కడ ఫ్యామిలీని పోషించలేక ఇబ్బంది అవుతుంది. ఈ కులవృత్తిని నమ్ముకుని అంటే ఎవరి కింద పని చేయాల్సిన అవసరం లేదు. మన ఒక నమ్మకంతో ఒక కాన్ఫిడెంట్ మనం ఉంటాం కాబట్టి ఎవరితో కూడా మనం వాళ్ళకి లొంగాల్సిన అవసరం లేదన్న. చెప్పండి, ఈ తాటికల్లు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అన్న? తాటికల్లు అనేది ఇది ఈతకల్లు ఖర్జూరకల్లు అంటే కొంచెం తీయ ఉంటుంది. ఈ తాటికల్లు కొంచెం హార్డ్ ఉంటుంది అన్న. ఎందుకంటే ఎక్కువ చాలామంది మన కూల్లో మన విలేజ్ పరంగా వ్యవసాయం చేసే కూలీలు కానీ, తర్వాత వ్యవసాయం చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు, మేస్త్రి పని చేసే వాళ్ళు ఎక్కువ శాతం తాటికల్ని ఎక్కువ మొగ్గు చూపుతారు. వాళ్ళు ఎక్కువ తాటికల్లు లేదంటే ఇలా తాటికల్లో కూడా 3 రకాలు ఉంటాయి అన్నది. పోద్దాళ్ళు, పరుద్దాలు, పందాలు ఉంటాయి. ఎక్కువైతే పోద్దాల కళ్ళు, పందాల కళ్ళు ఎక్కువ లైక్ చేస్తారన్న. ఎందుకంటే ఈ పోద్దాల కళ్ళు చాలా ఎట్లా అంటే ఇప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది. ఇంకా ఎక్కువ చాలా మంది అయితే విలేజ్ పీపుల్స్ అయితే ఈ తాటికల్ని ఎక్కువ లైక్ చేస్తారన్న. ఈత కళ్ళు తక్కువ లైక్ చేస్తారు. కళ్ళు మెడిసిన్ అంటున్నారు కదా, ఈ కళ్ళు వల్ల మనిషికి ఉపయోగాలు ఏంటి అది అన్న? కళ్ళు వల్ల అసలు నేను కూడా కళ్ళు తాగుతా. నేను కూడా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా సరే నేను ఎట్లా అంటే ఎందుకంటే నా స్వయంగా నేను కళ్ళు గీస్తున్నాను కాబట్టి ఇలా ఎలాంటి ఆల్కహాల్ మత్తు పదార్థం ఉండదు. మన బాడీకి కూడా ఎలాంటి హాని ఉండదు. ఎందుకంటే బాడీ లోపల కూడా అన్ని మనకు కూడా ఈ బాడీకి కళ్ళు తాగినా కానీ మనకు కూడా బాడీ మొత్తం ఒక విధంగా ఎట్లా అంటే మేము రోజు పని చేస్తూ ఉంటాం కాబట్టి ఈ కళ్ళు తాగడం వల్ల కూడా ఎలాంటి నష్టం లేదు. అన్ని యూజ్ పరంగానే ఉన్నాయి అన్న. ఎందుకంటే మేము మందు కింద ఎలాంటి కలపం కాబట్టి మేము కూడా తాగుతాం. మేము మా పిల్లలకు తాగుకుంటాం, మేము కూడా తాగుకుంటాం. మాకు ఎలాంటి హానికరంగానే ఉండదు.
కళ్ళు ఒక రోజుకి మీరు ఎంత తీస్తారు, ఎంత దాన్ని అమ్ముతారు, దానివల్ల మీకు వచ్చే లాభం ఎంత? అన్న మేము ఒక రోజు అంటే మినిమం ఒక 3-4 బిందెలు 5 అంటే మినిమం ఒక 30-50 లీటర్ల వరకు తీస్తాం అన్న. మన ఒక కెపాసిటీని బట్టి, మన ఒక సామర్థ్యాన్ని బట్టి తాడి చెట్లు ఎక్కుతాం కాబట్టి ఎవరు ఎక్కువ ఎక్కుంటే అంత కళ్ళు వచ్చేస్తుంది, తక్కువ ఎక్కుంటే తక్కువనే వస్తుంది. మిగతా చెట్లు అంటేనే ఇంకా కింద ఉండి గీస్తారు కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. తాడి చెట్లు కాబట్టి ఇంకెక్కాలంటే మనకు బాడీ లోపల స్టామినా ఉండాలి, ఆ విధంగా ఉంటుంది అన్న. ఇప్పుడు దీనివల్ల మీరు తృప్తిగా అంటే సాటిస్ఫైగా ఉన్నారా? నేనైతే ఇప్పుడు నేను ఇంతకుముందు కూడా నేను కపిల్ చిట్ శ్రీరామ్లో కూడా చేసినా, దానికన్నా ఇదే బెటర్ దెన్. ఈ విధంగానే జీవనం బాగుంది, ఎవరి కింద పని చేయకుండా. చాలా నేను పొద్దుగాల 5కి లేచిందంటే 10-11 నా పని కంప్లీట్ చేసుకుంటా, మళ్ళీ ఈవినింగ్ పూట మళ్ళీ 4-5కి మళ్ళీ చెప్పండి. పబ్లిక్ ఏం చెప్తారు? కళ్ళు తాగండి అంటారా? ఇట్లా దీన్ని ఏం లేదు. నాకైతే ఇప్పుడు వచ్చే గిరాకీ మొత్తం మా దోస్తానానికి వెళ్ళి వస్తుంటారు, చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు. అరే మన వ్యక్తి ఉండు, మన దోస్తానం లెక్కనే ఉండు కదా, అతనికే ఫోన్ చేస్తాం. ఇవాళ రేపులో బయటకు పోతే ఏమైనా కల్తీ జరగవచ్చు, చేయవచ్చు అనుకొని మనం నేను వస్తా అన్నట్టు ఆ విధంగా నాకు గిరాకీ అయిపోతూ ఉంటుంది. దాని పరంగా కూడా ఈ కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నాను. ఒకరోజు మీరు ఎన్ని గంటలు పని చేస్తారు? నేను ఒక రోజు వచ్చేసి మినిమంగా 10-12 గంటలు. ఇంకా పొద్దుగాల 5కి లేచి అంటే మధ్యాహ్నం 12 వరకు పని చేస్తాం. తర్వాత 2 గంటల సేపు రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ సాయంత్రం పూట 4-5కి వెళ్ళా మళ్ళీ వేసి మళ్ళీ ఎక్కుతూనే ఉంటాను. ఒక రోజు ఎన్ని లీటర్ల కళ్ళు అమ్ముతారు అన్న? ఒక రోజు వచ్చేసి ఇంకా ఎంతలైనా సరే ఒక 30-40 లీటర్ల వరకు. ఇంకా ఎవరికి దాన్ని బట్టి గిరాకీని బట్టి వస్తాను. ఓసారి మా విలేజ్లలో కూడా తీసుకుపోతాం, ఊళ్ళో కూడా అమ్ముతారు కాబట్టి ఊళ్ళో పబ్లిక్ కూడా వస్తారు. ఇక్కడ వచ్చే గిరాకీ బట్టి కూడా ఇక్కడ కూడా అమ్మేస్తాం మేము. ఇది సాయంకాలం కూడా దొరుకుతుంది? ఓన్లీ ఈ మార్నింగ్ పూటనేమో ఇప్పుడు మార్నింగ్ కళ్ళు పొద్దుగాల ఉంటుంది, సాయంత్రం పూట కూడా పొద్దుల కళ్ళు అనేది సాయంత్రం పూట దొబ్బుతాం అన్న. సాయంత్రం పూట దొబ్బుతాం కళ్ళు. పూర్తాలు అది అంటున్నావు కదా, ఈ మనుషులకు ఏ కళ్ళు మంచిది? ఇప్పుడున్న కళ అంటే ఇప్పుడు ఈ చాలా విషయంలో అయితే పోదాల కళ్ళు, పందాల కళ్ళు ఈ రెండే మంచిగా ఉండాలి. పందాలు అంటే తాజులుందలకి వెళ్ళి వస్తుంది చూడండి, దాంట్లోకి వెళ్ళి వచ్చే కళ్ళు చాలా మంచిగా ఉండాలి. అసలు అది ఈ బయట దొరికే ఇంగ్లీష్ మందు కన్నా ఇదే బెటర్ అనుకుంటాను. చాలా మంచిది. మేము అవుతాం దానికన్నా. దానికి ఎట్టి 500-600 బాలు ఒకళ్ళు తీసుకుంటే 200 ఎంతో ఎట్టి దాన్ని పెట్టి తాగినాను 3-4 కూర్చొని తాగలుగుతాం, హ్యాపీగా ఉంటాం. మంచి మనకు కూడా ఇలాంటి డిసీజ్ హానికరమైన సమస్యలు అయితే ఏమి ఉండవు. సైడ్ ఎఫెక్ట్ ఇలాంటి మొత్తం న్యాచురల్. మా తాత ముత్తాతకి వెళ్ళి అదే కళ్ళు తాగుతారు వాళ్ళు. ఇప్పటికి ఇంకా ఫిట్నెస్ పరంగా ఉంటారు. మనం ఇప్పుడు ఉన్న కాలంలో ఎంత 30-40 సంవత్సరాలకు కూడా బతకలేకపోతున్నాం. ఓకే, మీకు గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన ఉంది? ఎలాంటి ఏమన్నా మీకు సబ్సిడీ కానీ ఏదన్నా అలాంటి? అంటే మాకు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చినాక ఏం చేసిందంటే, ఇప్పుడున్న గవర్నమెంట్ మాకు ఎక్స్చేంజ్ వాళ్ళకి మేము పన్ను కట్టేది, ఆ పన్ను అనేది గవర్నమెంట్ రద్దు చేసింది. ఇంకోటి మీ ప్రమాణశాతం ఏమైనా కింద వాడితే కూడా మాకు 5 lakhs అనేది బీమా లెక్క కూడా చెల్లిస్తారన్న గవర్నమెంట్. ఈ తెలంగాణ స్టేట్ ఏర్పడడం కాంచి మాకు కొన్ని బెనిఫిట్ అనేది ఏర్పడ్డాయి. ఎట్లంటే ఫస్ట్ ఒకటి ఏంటంటే మేము ఎక్స్చేంజ్ షాకులకి డబ్బులు కట్టడం అదొకటి మాకు మాఫ్ అయిపోయింది. తర్వాత ఏమైనా ప్రమాణ శాతం మేము చెట్టుకి వెళ్ళినా కింద వాడి చనిపోతే 5 lakhs వరకు అప్పుడప్పుడు ఇన్సూరెన్స్ పరంగా అదే ఒక బీమా కల్పిస్తున్నారు. ఇంకేమన్నా గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా అప్పీల్ చేయాలనుకో? ఇంకా అంటే మీ గవర్నమెంట్ నుంచి అప్పీల్ చేయాల్సి మేము ఒకటే అన్న. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది అన్న, సీఎం రేవంత్ రెడ్డి అయింది కాబట్టి మా గౌడ కులాస్కి ఏంటంటే మాకు ఒక టీవీఎస్ ఎక్సెల్ బండ్లు సరఫరా చేస్తే మేము కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చెట్లకి తిరగాలనుకుంటే ఆడికి పోవాలనుకుంటే కూడా మాకు కాళ్ళతో నడవాలంటే ఇబ్బంది అవుతుంది. ఆ టీవీఎస్ బండ్లు ఇస్తే మా గౌడ కులాస్కి మంచి ఉంటాయని రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం అన్న. ఓకే, ఒక రోజు ఎంత సంపాదిస్తారు మీరు అన్న? ఇంకా రోజు అంటే ఇంకా సీజన్ బట్టి అన్న, దాని ఇట్లా చెప్పనికే రాదు. ఓసారి 300 దొరుకుతాయి, 500 దొరుకుతాయి, ఓసారి 1000 రూపాయలు దొరుకుతాయి. మీరు ఏం చదువుకున్నారు? నాది MSc BEd కంప్లీట్ అయ్యిందన్న. ఓకే, యువతకు మీరు ఏం చెప్తున్నారు? యువతకు నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే, సరే ఇప్పుడు యువతకు నేను ఏం చెప్తున్నా అంటే, ఇంకా నా పరిస్థితిని బట్టి నేను ఈ కుల వృత్తిని ఎంచుకున్నాను. నేను మళ్ళీ యువతకు అంటే ఇళ్ళకే రావని నేను చెప్పట్లేదు, కాకపోతే నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నేను ప్రైవేట్ జాబ్ల కన్నా మన కుల వృత్తి బెటర్దేనని నేను ఇళ్ళనే ఫిక్స్ అయిపోయినా. ఇదే నా జీవనం కొనసాగిస్తున్నాను. ఇప్పటికీ 4 years వెళ్ళి నేను ఎక్కుతున్నా. అసలు ఇంతవరకు కూడా నాకు తాడి చెట్లు అంటే తెలియదు, ఈత చెట్లు అంటే కూడా తెలుసు. అంటే మొత్తానికి మీరు కుల వృత్తులని వ్యవసాయం చేయాలని మీరు ఎంకరేజ్మెంట్? ఇంకా ఈ బయట కంపెనీలలో హైదరాబాద్లో పోయి అక్కడ బతకడానికన్నా సొంతం పొలం ఉంది, ఆడనే ఎవరి కింద పని చేయకుండా మన పొలంలో మనమే మన కుల వృత్తిని నమ్ముకొని ఇంత పత్తి పెట్టుకోవడం, బుడ్డ చేను వేసుకోవడం, వరి నాటుకోవడం, ఎవరి కింద పని చేసుకుంటా ఈ బతుకుతున్నాం అని. అంతే, ఏం లేదు. ఎవరి కింద పని చేస్తే కూడా ఏం ఇవాళ రేపు అంత మానసిక ఒత్తిడే తప్ప కానీ ఏం దానివల్ల కూడా యూజ్ లేదు. ఇదండి తండ్రికల్లో ఒక గౌడు ఆవేదన.
వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కష్టపడుతూ సొంతం ఒకరి కింద ఒక కంపెనీలో ఒక జాబ్ కానీ అలాంటిది ఏం ఆలోచన లేకుండా స్వతహాగా వాళ్ళ వ్యవసాయం కానీ వాళ్ళ కులవృత్తులను నమ్ముకొని ఈరోజు అతను ఎంఎస్సీ చేసుకుంటూ కూడా ఈ జీవనం సాగిస్తూ చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హార్ట్ఫుల్గా ఉన్నాడు. సో యువత కూడా ఆయన ఇచ్చే సందేశం ఏంటంటే అందరికీ గవర్నమెంట్ జాబులు రావండి, ఏదైనా కులవృత్తులు నమ్ముకొని చేసుకోండి, అలా ముందుకు వెళ్ళడమే చేసుకోవాలి.